ఇక డీటెయిల్స్ చూద్దాం. అశ్రు నయనాల మధ్య నారవారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు యాత్ర అయితే మొదలైంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువుల నివాళులు అర్పించిన తర్వాత అంతిమయాత్ర ప్రారంభించారు. సీఎం చంద్రబాబు తన సోదరుడు రామ్మూర్తి నాయుడు పాడిమోశారు. తల్లిదండ్రుల సమాధుల పక్కనే రామ్మూర్తి నాయుడికి తుది వీడ్కోలు పలకనున్నారు. ప్రభుత్వ లాంఛనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అశ్రు నయనాల మధ్య నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంతిమయాత్ర మొదలైంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువుల నివాళులు అర్పించిన తర్వాత అంతిమయాత్ర ప్రారంభించారు. సీఎం చంద్రబాబు తన సోదరుడు రామ్మూర్తి నాయుడు పాడిమోశారు. తల్లిదండ్రుల సమాధుల పక్కనే రామ్మూర్తి నాయుడికి తుది వీడ్కోలు పలకనున్నారు. ప్రభుత్వ లాంఛనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, పద్మ, ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు నిన్న మరణించిన నేపథ్యంలో ఇవాళ అంత్యక్రియలు కాసేపటి క్రితం ప్రారంభం అవడం జరిగింది. ఉదయం నుంచి కూడా సాంప్రదాయం ప్రకారం ఆయనకు నిర్వహించేటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. అదే స్థాయిలోనే పెద్ద ఎత్తున చంద్రగిరి నియోజకవర్గ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా తరలి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆయన అభిమానులు కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళంతా కూడా. అయితే ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక గాయాన్ని పెట్టినటువంటి ఏదైతే చంద్రబాబు కుటుంబ సభ్యులు దాని తర్వాత కాసేపటి క్రితమే ఆయన అంతిమయాత్రను కూడా ప్రారంభించడం జరిగింది. దాదాపుగా గంట పాటు కూడా ఆయన అంతిమయాత్ర నారావారిపల్లెలో జరిగిన తర్వాత నేరుగా ఇప్పుడు అంటే ఆయన దహన సంస్కార కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు అమ్మన్నమ్మ ఖర్జూరపు నాయుడికి సంబంధించిన సమాధుల సమీపంలోనే, దగ్గరలోనే నారా రామ్మూర్తి నాయుడు దహన సంస్కార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిన్న 12:45 అంటే ఆల్రెడీ గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆయనకు అనారోగ్య కారణాలతో నానా రకాలుగా కాస్త ఇబ్బందులు పడుతున్నారు. అయితే నిన్న ఈ నెల 14వ తారీఖున ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స కోసం చేరడం జరిగింది. అయితే నిన్న 12:45 ఒక్కసారిగా గుండెపోటు రావడం, దాని తర్వాత ఆయన మరణించినట్టు కూడా డాక్టర్లు ధృవీకరించడం జరిగింది. అయితే అప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు విషయం తెలియగానే వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. దాని తర్వాత కుటుంబ సభ్యుల్ని, నారా రోహిత్ కొడుకుని, వీళ్ళందరినీ కూడా ఓదార్చడం జరిగింది. అయితే నిన్న కార్యక్రమాలు జరిగిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఎంతో మంది అభిమానులు, వందలాది మంది అభిమానుల వాళ్ళ అంటే సందర్శన తర్వాత కాసేపటి క్రితమే ఆయన దహన సంస్కార కార్యక్రమాలు ప్రారంభమై దాదాపుగా మరో 30 నిమిషాల పాటు కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా జరగబోతాయి. ఈ కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి కూడా ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యే అవకాశం అయితే ఉందని మనం చెప్పొచ్చు. పద్మ, అంటే యాత్ర ఆల్రెడీ ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి అసలు? అదే అంటే కాసేపటి క్రితం అంటే ఉదయం నుంచి కూడా, ఎందుకంటే 1994 నుంచి కూడా 5 సంవత్సరాల పాటు ఆయన మాజీ అంటే చంద్రగిరి ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆయన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం. అయినప్పటికీ కూడా అప్పట్లో ఉన్న పరిస్థితుల కారణంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం కావచ్చు, లేదంటే స్థానిక ప్రజలతో ఆయన మమేకమైనటువంటి తీరుని గుర్తు చేసుకుంటూ కూడా ఎంతో మంది, వందలాది మంది నాయకులు, స్థానిక ప్రజలు వీళ్ళందరూ కూడా తరలి రావడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపుగా 6 మండలాలు ఉంటాయి. ఈ 6 మండలాల నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కూడా నారా రామ్మూర్తి నాయుడిని చివరి చూపు కోసం తరలి వచ్చి నేరుగా ఆయన వచ్చి చూసి తిరుగు ప్రయాణం అవ్వడం జరిగింది. అందరూ కూడా కంటతడి పెట్టుకొని తమ అభిమాన నాయకుడు అప్పట్లో తమతో పాటు తమ గ్రామాల్లో తిరిగినటువంటి విధానం, లేదంటే వాళ్ళతో మాట్లాడే విధానం, లేదంటే ఏ సమస్య వచ్చినా కూడా ఆయన దగ్గరుండి దాన్ని పరిష్కారం చేసే విధానం, ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ కూడా మహిళలు కావచ్చు, లేదంటే పెద్దలు, వృద్ధులు వీళ్ళందరూ కూడా తరలి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద కంటతడి పెట్టుకుని తిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే నారా రామ్మూర్తి నాయుడికి సంబంధించినటువంటి అంశాలను ఇవాళ ఉదయం నుంచి కూడా నారా కుటుంబం దగ్గరుండి ఆయనకి దహన సంస్కార కార్యక్రమాలని సాంప్రదాయ
ప్రకారం నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచి ఇట్లా వందలాది మంది కార్యకర్తల సందర్శన తర్వాత ఒక కాసేపటి క్రితం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, చంద్రబాబు ఇంటి దగ్గర నుంచి కూడా ఇక్కడ నుంచి ప్రారంభించిన తర్వాత దగ్గరలోనే వాళ్ళ సొంత పొలాలు ఉంటాయి. ఆ పొలాల్లోనే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరికి సమాధులు ఉన్నాయి. ఆ దగ్గరలోనే ఈ దహన సంస్కార కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే సొంత గ్రామం, ఈ గ్రామంలో ఎప్పటి నుంచి వాళ్ళు ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి ఇక్కడే ఆయన దహన సంస్కార కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కుటుంబ సభ్యులు చెప్పిన నేపథ్యంలోనే నిన్న హైదరాబాద్ నుంచి ఆయన్ని అక్కడ చనిపోయినప్పటికీ కూడా ఇవాళ ఉదయం ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నారావారిపల్లిలో ఇవాళ ఉదయం నుంచి కూడా ప్రజల సందర్శన పెట్టిన తర్వాత కాసేపటి క్రితమే ఆ దహన సంస్కార కార్యక్రమాలు ప్రారంభమై మరో 30-35 నిమిషాల పాటు కూడా ఆ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అవి అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులతో నారా రోహిత్ కావచ్చు, లేదంటే ఇంకొక చిన్న కొడుకు, మిగిలిన వాళ్ళతో కూడా కుటుంబ సభ్యులతో పరామర్శం చేసిన తర్వాత వాళ్ళకి మనోధైర్యం చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి సోదరుడు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే ఎందుకంటే సాంప్రదాయం ప్రకారం ఆయన రేపు ఇక్కడ ఆయనకు పాలు పోసేటువంటి ఇట్లా కార్యక్రమాలు ఉంటాయి. అలాంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఇవాళ రాత్రి కూడా ఇక్కడే ఉండి రేపు ఉదయం వెళ్లే అవకాశం అయితే ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి. మొత్తంగా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు శనివారం కన్నుమూయడం జరిగింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 14న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రిలో చేరారు. 2 రోజులుగా ఆరోగ్యం విషమించడంతో వైద్యులు వెంటిలేటర్పై ఉంచి అత్యాధునిక చికిత్స అందించారు. అయినప్పటికీ ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని నిన్న మధ్యాహ్నం 12:45 ప్రాంతంలో కార్డియాక్ అరెస్టుతో తుది శ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలైతే తెలిపాయి. ఆయనకు భార్య ఇందిర, కుమారులు గిరీష్, రోహిత్లు ఉన్నారు. వీరిలో రోహిత్ సినీ నటుడు కాగా గిరీష్ గల్ఫ్లో వ్యాపారం చేస్తున్నారు. ఇక రామ్మూర్తి నాయుడు రాజకీయ నేపథ్యం చూసుకున్నట్లయితే తొలినాళ్లలో అన్న చంద్రబాబు వెన్నంటి నడుస్తూ రాజకీయంగా తోడు నీడగా నిలబడిన వైనం రామ్మూర్తి నాయుడు 1992లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. 1994 ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యే టికెట్ పొంది కాంగ్రెస్ అభ్యర్థిపై 16,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. అటు 1999లో వర్గ రాజకీయాలతో ముఖ్య నేతలు సహాయ నిరాకరణ చేయడంతో ఓటమి పాలయ్యారు. పార్టీలో ప్రాధాన్యం కూడా తగ్గడంతో 2003లో టీడీపీ వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. అయితే చంద్రగిరి అసెంబ్లీ టికెట్ విషయంలో కాంగ్రెస్ పెద్దలు మొండి చేయి చూపడంతో 2004 ఎన్నికల సమయంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అప్పట్లో అయితే టీడీపీ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. ఆ రోజుల్లో రామ్మూర్తి నాయుడు ఓట్లు చేల్చడం వల్లే కాంగ్రెస్ అభ్యర్థి సునాయాసంగా విజయం సాధించారంటూ కూడా అప్పట్లో బాగానే ప్రచారం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ లాంఛనాల నడుమ రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలైతే మరి కాసేపట్లో జరగనున్నాయి. హిందూ సాంప్రదాయ ప్రకారం అయితే ఈ అంత్యక్రియలైతే జరగనున్నట్లయితే మొత్తంగా తెలుస్తా ఉంది. నారావారిపల్లిలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా సోదరుడి యొక్క పాడెను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మోసిన వైనం కూడా మనకు తెలుస్తూ ఉంది. తల్లిదండ్రుల సమాధుల పక్కనే రామ్మూర్తి నాయుడుకు కూడా తుది వీడ్కోలు పలికే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. ప్రభుత్వ లాంఛనాల నడుమ రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు యాత్ర అయితే ప్రారంభమైంది. హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలైతే జరగనున్నాయి.